నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులను దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. రైతుకు అండగా దేశమంతటా నిరసన చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం ఐద్వా నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బీరం శ్రీను, సిఐటియు జిల్లా నాయకులు గద్దల శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తుమ్ము వెంకన్న, ఐద్వా నాయకులు కొప్పు పద్మ తదితరులు పాల్గొన్నారు. రైతులను కోసపెట్టుకోవడం కాదు, రైతులు న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు. ఈరోజు అనుకునే తడవగా అందరికీ చెప్పడం జరిగింది. కాకపోతే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో రైతులకు చాలా బిజీ పరిస్థితులు ఉన్నారు. చాలామంది చీరల్లోనూ తర్వాత పచ్చేరల్లో పరిస్థితి అది, దానివల్ల రాలేకపోయారు. లేకపోతే పెళ్ళిళ్ళు కూడా ఈరోజు శుభకార్యాలు అవి కూడా ఉండటం మూలన కూడా చాలామంది రాలేకపోయారు. మరి ఏమైనా కూడా మనం ఏదైనా ఒకటి చేయాలనే ఉద్దేశంతో అనుకున్నాం కాబట్టి ఈరోజు మనం దిష్టిబొమ్మనైనా దగ్ధం చేయాలి అనేటువంటి రీతిలో ఇప్పుడు అనుకోవడం అనేది జరిగింది. ఇంకొక 5-10 నిమిషాలలో మనం ఈ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు భారతదేశంలో చరిత్రలో ఒక నిలిచిపోయే సువర్ణాక్షరాలతో నిలిచిపోయే స్థితి అలా వచ్చింది. 27 రోజులుగా రైతులు ఢిల్లీలో అన్ని వీధుల్ని దిగ్బంధించి ఈ అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా, ఈ అగ్రి చట్టాలు ఇక మాకు పనికిరావు, ఇవి ఉంటే మేము బతకలేము, ఇవి ఉంటే మాకు వినాశనం తప్ప మాకు ఉపయోగపడేది కావు కాబట్టి మేము ఎమ్మడి తక్షణ వీటిని విరమించుకోండి అని చెప్పేసి ఇలా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహారు ఈ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రైతులు, అదేకాకుండా ఈరోజు మహారాష్ట్ర నుంచి కూడా దాదాపు 80,000 మంది కాలినడకన బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఇవాళ సుప్రీంకోర్టు కూడా అంటా ఉంది, ఇది రైతు సమస్య, ఇది కేవలం పంజాబ్, హర్యానా, బీహారు ఈ కాదు, ఇది మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ వ్యాపించే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఓ ప్రభుత్వమా, నువ్వు ఈ చట్టాలు రద్దు చేయడానికి కానీ లేకపోతే ఆపడానికి కానీ అవకాశం ఉన్నదా, ఆ ఆలోచన మీరు ఏమైనా చేస్తున్నారు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అడిగింది. రైతులు ఉద్యమం చేస్తూ ఉంటే రైతు ఉద్యమాన్ని మొత్తం నక్సలైట్లు వచ్చి చెప్తా ఉన్నారు, ఉగ్రవాదులు వచ్చి చెప్తా ఉన్నారు, పాకిస్తాన్ ఏజెంట్లు అంటూ ఉన్నారు, చైనా ఏజెంట్లు అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ మనం అడుగుతా ఉన్నాం, ఆ రైతాంగం అడుగుతా ఉన్నారు. పంజాబ్లో ఉన్న రైతులలో, పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగంలో కానీ మామూలులో కానీ ప్రతి 2 కుటుంబాల్లో ఒకటి సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పటికే 1,00,000 మంది సైనికులు కూడా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి శౌర్య పథకాలు కూడా మా రైతాంగాన్ని దివాలా తీయించే చట్టాలు పట్టుకొచ్చినాం. కాబట్టి ఈ చట్టాలకు వ్యతిరేకంగా మేము నిలబడుతున్నాం, పోరాటం చేస్తున్నాం, చేసే వాళ్ళ మీద లేని నిందలు వేస్తున్నాడు. కాబట్టి మాకు ఈ శౌర్య పథకాలు కూడా అవసరం లేదని చెప్పేసి తిరిగిస్తున్న పరిస్థితులు ఇస్తూ ఉన్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వం ఏదో ఒక రూపాయన ఏదో ఒక దగ్గర ఈరోజు కూడా ఇది రైతుల ఉద్యమం కాదంటారు. ఈ ఉన్న వీళ్ళందరూ ఎవరైనా రైతులు కానీ ఎవరు ఉన్నారు? ఇందులో పత్తి అయిన వాళ్ళు ఉన్నారా, కంది అయిన వాళ్ళు ఉన్నారా, పెసర వేయిన వాళ్ళు ఉన్నారా, నూగులు చల్లని వాళ్ళు ఉన్నారా, ఒడ్లు చల్లని వాళ్ళు ఉన్నారా, ఎవరున్నారు ఇందులో? వీళ్ళందరూ పనిచేసే వాళ్ళు కారా? కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి రోడ్డుకు వచ్చి ఇది రైతు వ్యతిరేక చట్టము అంటే వాళ్ళు మొత్తం కూడా దేశ ద్రోహులు లేకుంటే రైతులు కాదు.